గోంగూర ఎగ్ కర్రీ. సో ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేస్తాను, ఫాలో అయిపోండి. గోంగూర ఎగ్ కర్రీని స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఎగ్ కర్రీ కావాల్సిన మసాలాని ప్రిపేర్ చేసుకోవాలి. సో స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులో చెక్క, అంటే ఇప్పుడు వేసే మసాలా ఐటమ్స్ అన్ని కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి. లవంగాలు, ఇలాచి, ధనియాలు, ఎండుమిర్చి, కొంచెం చింతపండు. సో ఇవన్నీ వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఓకే, ఇవన్నీ కూడా చక్కగా రోస్ట్ అయిపోయాయి. ఆఫ్ చేసేసుకుందాం. మరీ ఎక్కువ రోస్ట్ అయిపోకూడదు, ఎందుకంటే మరీ ఎక్కువ మాడిపోయింది అనుకోండి, మీకు తెలిసిందే కదా, కొంచెం ధనియాలు కానీ అవన్నీ కూడా చేదు వచ్చేస్తుంది. కాబట్టి పర్ఫెక్ట్గా లైట్గా డ్రై రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనకి ఇవి డ్రై రోస్ట్ అయిపోయాయి. వెళ్ళి జార్ తెచ్చుకొని చక్కగా పౌడర్ రెడీ చేసేసుకుందాం. చూసారా ఎంత ఫాస్ట్గా చక్కగా మసాలా పొడి అయితే రెడీ అయిపోయింది. ఇంకా మిగిలిందల్లా చక్కగా కర్రీ ప్రాసెస్ స్టార్ట్ చేసేసుకోవడమే. గేట్ పక్కన పెట్టేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి ఇంకో ప్యాన్ పెట్టుకొని ఇందులో నూనె, కొంచెం వేడవ్వాలి మనకి. సో నూనె వేడైన తర్వాత ఇంకా సింపుల్ ప్రాసెస్ అన్నమాట. కర్రీ కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ముందే మీరు ఎగ్స్ బాయిల్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది. మార్నింగ్ లేవగానే ఎలాగో మీరు రైస్ పెట్టుకుంటారు కాబట్టి రైస్తో పాటు ఒక 2 eggs 3 eggs మీకు నచ్చిన ఎగ్స్ బాయిల్ చేసేసుకుంటే అస్సలు టైం వేస్టే ఉండదు. ఓకే, నూనె వేడైంది. ఇప్పుడు ఇందులో ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకొని అల్లం ముక్కలు అండ్ ఉల్లిపాయలు. సో ఇవన్నీ వేసుకొని చక్కగా ఫ్రై చేసుకుందాం. ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అవుతున్నప్పుడే ఇందులో మనం పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేసుకోవచ్చు. సో ఇందులోనే అండ్ కరివేపాకు ఇవన్నీ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. సో ఆనియన్స్, కరివేపాకు, అల్లం ఇవన్నీ కూడా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోనే మనం గోంగూర కూడా వేసుకుందాం. ఇది అంత గ్రేవీ టైప్ కాదు, ఇదంతా కూడా మనకి జస్ట్ గ్రేవీ లేకుండా నార్మల్ కర్రీ టైప్ వస్తుంది. గ్రేవీలా కావాలి అనుకుంటే కొంచెం
మీరు టొమాటో ప్యూరీ యాడ్ చేసుకోవచ్చు, లేదా లైట్గా వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో మరీ ఎక్కువ వాటర్ అయినా కూడా బాగోదు, కాబట్టి కొంచెం లైట్ గ్రేవీ రావడం కోసం మీరు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, గోంగూర కూడా వేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఇదంతా కూడా మనకి బాగా కలిసిపోయి ఫ్రై అవ్వాలి. సో ఇవన్నీ కూడా చక్కగా ఫ్రై అయిపోయాయి, గోంగూర, ఆనియన్స్ ఇవన్నీ. ఇప్పుడు ఇందులో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ వేసుకుందాం. తర్వాత ఉప్పు, పసుపు, కారం. ఆల్రెడీ మిర్చి వేసాం కాబట్టి కారం కొంచెం తక్కువ వేసుకోండి. సో కావాల్సిన మసాలాస్ అన్నీ వేసుకొని ఇలా మిక్స్ చేసుకొని కొంచెం వాటర్ మిక్స్ చేసుకోవాలి. చెప్పా కదా, లైట్ గ్రేవీ రావడం కోసం మనం కొంచెం వాటర్ మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. వాటర్ వేసుకున్న తర్వాత మొత్తం అంతా కూడా ఒక్కసారి బాగా. సో ఇప్పుడు ఇందులో మనం ఎగ్స్ని కూడా యాడ్ చేసుకుందాం. సో డైరెక్ట్గా బాయిల్డ్ ఎగ్ కంటే కూడా మనం దాన్ని పీసెస్ చేసుకొని యాడ్ చేసుకుంటే బాగుంటుంది. సో ఆల్రెడీ బాయిల్డ్ ఎగ్ తీసుకొని సో ఎగ్స్ని ఇందులో వేసేసుకుందాం. ఇప్పుడు ఎగ్స్ బ్రేక్ అవ్వకుండా జస్ట్ మొత్తం అంతా కూడా ఒక్కసారి అలా మిక్స్ చేసుకొని ఒక్క 2 minutes, జస్ట్ ఒక్క 1 or 2 minutes మగ్గించుకుంటే సరిపోతుంది. సో ఒక 2 minutes టైం పడుతుంది కాబట్టి వెయిట్ చేద్దాం. ఓకే, 2 minutes అయిపోయింది కదా, చూద్దాం. మన కర్రీ జస్ట్ చక్కగా మగ్గింది. తీయగానే మసాలా ఫ్లేవర్స్ అన్నీ కూడా చాలా బాగా తెలుస్తున్నాయి. ఓకే, ఆఫ్ చేసేసుకుందాం. ఎస్, ఫైనల్గా గోంగూర ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకుందాం. సో వేడి వేడిగా మన ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. చూసారు కదా, గోంగూర ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. మరి దీన్ని టేస్ట్ చేసామని దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానాన్ని మరొకసారి చూసేయండి. గోంగూర ఎగ్ కర్రీ కావాల్సిన పదార్థాలు: గోంగూర 1 కప్పు, ఎగ్స్ 2, ఉప్పు తగినంత, కారం 1 టీ స్పూన్, నూనె 4 టీ స్పూన్లు, ఆవాలు 1 టీ స్పూన్, అల్లం ముక్కలు 1 టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 3, ఎండుమిర్చి 4, కరివేపాకు కొద్దిగా, పసుపు చిటికెడు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, యాలకులు కొద్దిగా, చింతపండు కొద్దిగా, లవంగాలు కొద్దిగా, చెక్క 1, ధనియాలు 4 టీ స్పూన్లు, జీరా 1 టీ స్పూన్, పచ్చిమిర్చి 3. గోంగూర ఎగ్ కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో చెక్క, లవంగాలు, యాలకులు, ధనియాలు, ఎండుమిర్చి, చింతపండు వేసి డ్రై రోస్ట్ చేసి మిక్సీ పట్టి మసాలా పొడి కొట్టుకోవాలి. మరో పాన్ లో నూనె వేసుకుని ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, అల్లం, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి కొంచెం వేగాక గోంగూర కూడా వేసి బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత మిక్సీ పట్టుకున్న మసాలా పొడి, ఉప్పు, పసుపు, కారం వేసి ఒకసారి కలుపుకొని నీళ్లు పోసి కాస్త మగ్గించుకొని ఉడికించుకున్న ఎగ్స్ ను ముక్కలుగా చేసి వేసుకోవాలి. చివరిగా సర్వింగ్ బౌల్ లో తీసుకొని సర్వ్ చేసుకుంటే గోంగూర ఎగ్ కర్రీ రెడీ.